తాజా అంశం చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ కౌంటర్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తులతో కలిసి కౌంటర్లోకి వెళ్లి లడ్డూ జారీ విధానాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును చెక్ చేసిన చైర్మన్ అనంతరం కియోస్క్ కమిషన్ ద్వారా లడ్డూ పొందే విధానంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా కేవలం ఆధార్ నెంబర్తో భక్తులకు 4 లడ్డూలు అందజేస్తున్నట్లు అధికారులు చైర్మన్కు వివరించారు. అనంతరం లడ్డూ నాణ్యతపై భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న చైర్మన్ లడ్డూ ప్రసాద నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. లడ్డూ రుచి బాగుందని భక్తులు చెప్పినట్లు బిఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠ దర్శనాల నేపథ్యంలో బఫర్ స్టాక్ సిద్ధం చేశామని, లడ్డూ ప్రసాదం పొందేందుకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రద్దీకి తగినట్లుగా కౌంటర్లు తెరిచి నిరంతరాయంగా భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని సిబ్బంది అందజేస్తారని చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. Isso. Cerco isso. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లను చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి భక్తుల స్పందన ఏ విధంగా ఉంది? రైట్ దేవి, తిరుమల శ్రీవారి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డూ కౌంటర్లో ఆకస్మిక తనిఖీలు చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అయితే ఆ వైకుంఠ పర్వదిమానం నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఈ క్రమంలోనే భక్తులు అధిక శాతంలో లడ్లు కౌంటర్ల వద్ద ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్లి ఆ యొక్క లడ్ల నాణ్యత ఏ విధంగా ఉంది, ఆ బరువు ఏ విధంగా ఉంది కూడా ఆయన స్వయంగా వెళ్ళి చెక్ చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బరువుతో పాటు చెక్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అయితే శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా లడ్లు తీసుకుంటున్నారు, శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీవారి లడ్డు ఏ విధంగా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తుల అభిప్రాయాలు కూడా టీటీడీ చైర్మన్ అడిగి తెలుసుకున్న పరిస్థితి లడ్డు ప్రసాద నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తారని కూడా ఆయన తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే రానున్నటువంటి ఏదైతే ఏకాదశి కావచ్చు, ద్వాదశి 10 రోజులు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అధిక శాతం రోజుకి 4 లక్షల లడ్లు పైగా శ్రీవారి భక్తులు అక్కడి నుంచి వినియోగించుకుని తీసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం కూడా ఇంకా వస్తారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి మరిన్ని లడ్లు, మరిన్ని కౌంటర్లు కూడా ఏర్పాటు చేసే విధంగా సరే చైర్మన్ అక్కడ తనిఖీ చేశాడు. ఆ యొక్క రద్దీని తగ్గట్టు కూడా కౌంటర్లు తెరిచి నిరంతరాయంగా కూడా భక్తులకు లడ్డు ప్రసాదాలు సంబంధించి అందజేయాలంటూ కూడా సరే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా సరే ఆదేశించిన పరిస్థితి అయితే మొత్తం మీద బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేయడంతో 100% కూడా సరే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా బిఆర్ నాయుడు ఉంది. ఎందుకంటే ఈ యొక్క లడ్డు ప్రసాదం క్వాలిటీ బాగుంది. అదే విధంగా ఆ లడ్డు లడ్డు పొరుగులోకి తీసుకొచ్చిన తర్వాత లడ్డు తూకాన్ని ఏ విధంగా ఎంత ఉండాలో అంతే కరెక్ట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆయన 100% కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది.
రైట్ కిన్నా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పోర్టుని ఈ లడ్డు కౌంటర్లన్నీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100% సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7-8 వేలు పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మెరుగుపరిచి ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా యావత్ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రూపాయలు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లని, లడ్డు క్వాలిటీ బాగుందన్నారు, అడిగినన్ని లడ్లు ఇస్తున్నారని అన్నారు. వాళ్ళ అంతకన్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల్లో మాత్రం చాలా బాగుంది. తయారు చేయటం, కొన్ని బయట కూడా కొన్ని కౌంటర్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఎక్కువసేపు లైన్లో నిలబడకుండా తొందరగా అందజేసే రకంగా మనం చర్యలు చేపడతాం. దానికి అనుగుణంగా ఈరోజు వచ్చి నేను సడన్గా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాను. చాలా బాగుంది. వైకుంఠ ఏకాదశి